కొన్ని అర్ధరాత్రి ప్రయాణాలలో మనం ఒంటరిగా రోడ్డుపైన వస్తున్నప్పుడు తెలియని వాళ్ళు మనను సహాయం అడగడం చాలా సహజమే. అదే సమయంలో మన మనసు రెండు విషయాలు మనకు చెప్తుంది. సహాయం చేయాలా, చేస్తే ఏమవుతుంది? సహాయం చేయకపోతే మానవత్వం అనేది అడ్డు వస్తుంది. ఈ రెండిటి మధ్యలో కొట్టుమిట్టాడి ఖచ్చితంగా సహాయం చేస్తాం. అలా సహాయం చేసి మన వెహికల్స్లో ఎక్కించుకున్న తర్వాత అసలు కథ అక్కడే మొదలవుతుంది. వాళ్ళు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, లేకపోతే దారి కాచిన దయ్యాలా, ఇవేవి తెలియవు. కానీ ప్రయాణం చేస్తున్నప్పుడే అసలైన విషయాలు బయటపడతాయి. ఈరోజు కూడా మీ అందరి కోసం ఇలాంటి కథ ఆధారంగా మంచి హారర్ స్టోరీతో వచ్చాను. ఈ స్టోరీ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా భయంకరంగా ఉంటుంది. అతని పేరు శంకర్. అతని ఊరు నాగులపల్లి. నాగులపల్లి గ్రామం నుంచి సరిగా 80 కిలోమీటర్ల దూరాన ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీలో శంకర్కి 2 ప్లాట్లు ఉంటాయి. ఒకరోజు శంకర్ ఎప్పటి నుంచో ఒక ప్లాట్ నమ్మాలని చూస్తున్నాడు. అందుకోసమని ఒక పార్టీ వస్తుంది. తనకి కాల్ చేయక తెల్లవారుజామున బయలుదేరి మధ్యాహ్నం వరకు సిటీకి వస్తానని చెప్తాడు. అలా చెప్పి ఇంక ఫోన్ పెట్టేస్తాడు. ఆ రోజు గడుస్తుంది. తెల్లవారుజామున 10 గంటలకు శంకర్ తన ఊరైనటువంటి నాగులపల్లి నుంచి ఆటోలో బయలుదేరుతాడు. శంకర్ ఎటు వెళ్ళినా ఆ ఆటోని నమ్ముకుంటాడు. ఎక్కడ కూడా వేరే వాహనంలో వెళ్ళడు. తనకు అదే కారు, తన జీవితమే ఆటో. అంత మంచిగా ఆటోని చూసుకుంటాడు. ఇంకా ఆటోలో మధ్యాహ్నం 1 గంటల వరకు ఆ సిటీకి చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ ప్లాట్ను కొనడానికి వచ్చిన పార్టీ వాళ్ళతోటి మాట్లాడతాడు. ఇంకా మంచి బేరం కుదురుతుంది. అడ్వాన్స్గా కొన్ని డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకొని అక్కడే కాసేపు గడిపి శంకర్ ఇంకా తర్వాత కార్యక్రమాలన్నీ మరొక రోజు వచ్చి అన్ని మాట్లాడుకుందామని చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతాడు. అలా బయలుదేరుతూ మధ్యలో వస్తూ ఉండగానే శంకర్కి అప్పుడొకటి గుర్తుకొస్తుంది. మధ్యలో వాళ్ళ చెల్లి వాళ్ళ ఊరు ఉంటుంది. అటు నుంచి 30 కిలోమీటర్లు. ఆ 30 కిలోమీటర్లు చేరుకుంటే వాళ్ళ చెల్లి వాళ్ళ ఊరు నుంచి మళ్ళా వీళ్ళ ఊరికి వెళ్ళడానికి వేరే రోడ్డు ఉంటుంది. ఇంకా అంత దూరం వచ్చి చెల్లిని కలవకపోతే బాగోదని ఇంకా ఆటోని ఆ దారిలో నుంచి వాళ్ళ చెల్లి వాళ్ళ ఊరు వైపుకు మలిపాడు. 5 గంటల సమయానికి వాళ్ళ చెల్లి వాళ్ళ ఊరికి చేరుకున్నాడు. వాళ్ళ చెల్లి చూసి ఎంతో సంతోషపడింది. బావా, ఆ చిన్న పిల్లలు మామయ్య వచ్చాడని ఇంకా ఎంతో సంతోషంతో మాట్లాడారు. అన్నయ్య, ఇదేనా రావడం? ఇంత పొద్దయిందన్నా అంటూ చెల్లి అడుగుతుంది. లేదమ్మా, సిటీలో ప్లాట్ ఉండే కదా, దాన్ని అమ్మడానికి వెళ్ళాను. మంచి పార్టీ వచ్చింది, మంచిగా బేరం కుదిరింది. అలాగే నిన్ను కలుసుకుంటూ పోదామని ఇట్లా వచ్చానే చెల్లి అని అన్న మాట్లాడతాడు. అవునా అన్న, చాలా సంతోషం అంటూ ఇంకా హడావిడిగా వాళ్ళ అన్న కోసం భోజనం సిద్ధం చేసింది. భోజనం సిద్ధం చేసిన తర్వాత బామర్దులు మంచిగా మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకా వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్య ఉంటాడేమో అని అనుకుంటుంది. కరెక్ట్ 7 గంటల సమయానికి భోజనం తింటూ ఉన్నారు. తిన్న తర్వాత ఇంకా సమయం చూస్తే 8 అవుతుంది. చెల్లి, సమయం అయ్యింది, నేను ఇంటికి వెళ్తాను, మీ వదిన ఒక్కతే ఉంటుంది అని అంటాడు. వచ్చింది లేట్ వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వెళ్తానంటావేంది? ఈ రోజు ఉండి రేపు పొద్దుగాల పోవచ్చు కదన్నా, నువ్వు వచ్చి ఒక్కరోజు కూడా సరిగా ఉండలేవు ఇంట్లో అని చెల్లి బాధపడుతుంది. లేదు చెల్లి, చెప్పాను కదా, పనిపైన వెళ్ళాను, మీ వదిన కూడా తెలియదు. తర్వాత కాల్ చేసి చెప్పాను. ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి ఇలా వెళ్ళి వస్తానని కూడా చెప్పాను. అట్లని వచ్చాను అమ్మా, నేను వెళ్ళాలి, మీ వదిన ఎదురు చూస్తా తల్లి అని అంటూ ఉండగా, సరే అన్నా, కానీ చీకటి పడుతుంది, ఈ సమయాన్ని వెళ్ళడం అంటే చాలా దూరం కదన్నా. బావ కూడా, బావా, ఈ రాత్రికి ఉండి ఉదయం వెళ్ళొచ్చు కదా అని అంటాడు. కానీ అప్పుడు లేదు బావా, అర్థం చేసుకో, మీ చెల్లెలు ఎదురు చూస్తుందంటూ ఇంకా మాట్లాడతారు. ఆ ప్లాట్ అమ్మేటప్పుడు 1,00,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. అలా అడ్వాన్స్ ఇవ్వగానే వాళ్ళ చెల్లెలకి 50,000 ఇస్తాడు. చెల్లి, ఈ 50,000 పెట్టుకో, ప్లాట్ అమ్మిన తర్వాత మిగతా డబ్బులు కూడా ఇస్తాను. అనయ్య, డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు నేను అడిగానా అని చెల్లి అంటుంది. లేదమ్మా, ఇది నా ప్రేమ కొద్ది ఇస్తున్నాను. చెల్లికి 50,000 ఇస్తాడు. ఇంకా 50,000 ఇచ్చిన తర్వాత, అమ్మా నేను వెళ్ళిపోతాను, మరి జాగ్రత్త. అన్నా, చీకటైందన్నా, ఇప్పుడు ఏ దారిలో పోతావు అని అనగా అప్పుడు శంకర్, ఇంకే దారమ్మా, ఇప్పుడు ఆ హైవే రోడ్ పోటీ పోవాలంటే చాలా దూరం అవుతుంది, ఈ సుక్కమ్మపురంకి వెళ్ళిపోతా, అట్లకి వెళ్ళిపోతే తొందరగా పోతా అమ్మా అని అనగానే వాళ్ళ చెల్లెలు భయపడింది. అన్నా, ఆ రూట్లో వద్దన్నా, ఆ రోడ్లో రాత్రిపూట ఎవరు రారు, ఆ రూట్లో ఏవేవో భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయని
చాలామంది ఊరు వాళ్ళు అనుకుంటూ విన్నాను. వద్దన్నా, ఎంత చీకటైనా ఇట్లేపో అని అంటూ ఉండగా వాళ్ళ బావ కూడా, అవును బావా, నేను కూడా విన్నాను, రాత్రిపూట ఆ రోడ్లో మంచిది కాదు అని అనగాని ఇంకా శంకర్ నవ్వుకుంటాడు. లేదు బావా, నేను ఎన్నోసార్లు ఆ దారిలో వచ్చాను, ఈ మధ్యనే రాలేదు. ఏం కాదు, నేను తొందరగా చేరుకుంటా, నాకేం భయం చెప్పండి అంటూ వాళ్ళ మాటలు కొట్టిపారేసి ఇంకా ధైర్యం చెప్పి, అమ్మా భయపడదేం లేదు, నేను ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేస్తా అని ఇంకా చెల్లికి చెప్తాడు. అలా ఆటోలో ఎక్కి వాళ్ళ కోడళ్ళకు ముద్దిచ్చి ఆటో స్టార్ట్ చేసుకుని ఆ ఊరు నుంచి బయలుదేరాడు. మా అన్నయ్య చెప్తే వినడు, అసలు మొండోడు అంటూ వాళ్ళ భర్తతో అంటుంది. ఏం కాదులేవే, ఇప్పటి వరకు అక్కడ అన్ని పుకార్లే ఉన్నాయి, నిజంగా జరిగిందో జరగలేదో ఎవరికేం తెలుసు, మీ అన్నయ్య కాల్ చేస్తాడులే అంటూ ఇంకా ధైర్యం చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంకా శంకర్ ఒక్కడే ఆ రాత్రి సరిగా సమయం అక్కడే మాట్లాడుకోవడంతో 9 అయిపోయింది. 9 గంటల రాత్రిలా ఆ ఊరు నుంచి ఆ సుక్కమ్మపురం వెళ్లే దారిలో ఆటోను మళ్లిస్తాడు. ఆ దారంతా సింగిల్ రోడ్డు, అడవి లాంటి ప్రాంతం, మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తాయి. ఆ ఊర్లు దాటుకొని పోవాలి. ఆ హైవే రోడ్డు పొట్టి పోయిన దానికి ఇక్కడ పోయిన దానికి ఒక్క 10 కిలోమీటర్లు తేడా ఉంటుంది. ఆ ఆటో ప్రయాణం కొనసాగించాడు శంకర్. అలా ముందుకు పోతూ ఉండగానే ఊరు కనుమరుగైపోయింది. దారిలో ఒంటరిగా ఉన్నాడు. చుట్టుపక్కల ఏమీ కనబడతలేదు. అంతా చీకటిమయం. ఆకాశంలో చందమామ వెలుతురు చాలా తక్కువగా ఉంది. ఆ దారిలో ఒంటరిగా శంకర్ ఇంకా ఆటోలో సాంగ్స్ పెట్టుకొని పోతూ ఉన్నాడు. అలా సాంగ్స్ వింటూ ఆ చల్లటి చలికాలం వేళలా ఇంకా వెచ్చగా సిగరెట్ తాగుతూ వెళ్తున్నాడు. అలా కొద్ది దూరం వెళ్ళగానే సరిగా 20 కిలోమీటర్లు చేరుకున్నాడో ఏమో. అప్పుడే అతనికి రోడ్డు ముందల దూరంగా ఒక మహిళ సీతాఫలాల బుట్ట పెట్టుకొని పళ్ళు అమ్ముతున్నట్టుగా కనబడింది. శంకర్కి ఒక్కసారిగా గుండె దడాలమని అనిపించింది. ఏంది ఇంత చీకట్లా రోడ్డు పైన, అది కూడా ఎవ్వరు లేని దారిలో ఈ రాత్రి వేళలో ఎవరబ్బా సీతాఫలాలు అమ్ముకుంటూ ఉన్నారు అంటూ శంకర్ ఆశ్చర్యపోతాడు. ఆటోని కాస్త స్లో చేస్తాడు. మెల్లగా తన దగ్గరికి వెళ్ళి ఆటో ఆపాలనుకుంటాడు. అప్పుడే ఆ ఆటోను చూసిన అమ్మాయి తానే చెయ్యి ఊపుతుంది. శంకర్ ఆశ్చర్యపోతాడు. ఇంకా శంకర్ చేసేదేం లేక మెల్లగా ఆటోను తీసుకొని వెళ్ళి ఆమె ముందు ఆపుతాడు. అలా ఆటో ఆపగానే శంకర్ ఆమె వైపు చూస్తాడు. ఆమె ఇంకా తన వైపు చూస్తుంది. అయ్యా అయ్యా, కాస్త ఆటో ఆపండి అని అంటూ ఉండగానే ఆటో ఆగి ఉంది. అప్పుడు తన దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఎటు వెళ్తున్నారు అని అడుగుతుంది. నేను మా ఊరికి పోతున్నాను. నువ్వెడికి పోవాలి? అయినా గింత చీకట్లా ఈ రోడ్డు పైన ఎవ్వరు లేని దారిలో సీతాఫలాలు అమ్ముతున్నావేంటి? నీకు భయమేం కాదా? అప్పుడు ఆమె, అయ్యా నేను చాలాసేపటి నుంచి సీతాఫలాలు అమ్ముకుంటూనే ఉన్నాను. ఊరు దూరం ఉంది, గిరాకీ కాలేదు. ఈరోజు గిరాకీ కాలేదు, గట్లని ఈయన కూర్చున్నా. ఏదైనా వస్తే ఎక్కిపోదామని అనుకున్నాను. ఈ సమయానికి మీరే వచ్చారు, సమయం కూడా ఎక్కువ కాలేదు కదా అని అంటూ ఉండగానే శంకర్ వాచ్ చూసుకుంటారు. సమయం 10 వచ్చింది. సమయం కాలేదంటావేందమ్మా, 10 అవుతుంది. ఈ సమయాన ఒంటరిగా నువ్వు ఈడ పనులమ్మడమేంది? అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు అని అనగా, నీకు దండం పెడతా, అవన్నీ అడగకు, జర మా ఊరు వరకు దించయ్యా అనగానే శంకర్ది జాలిగుండె. ఇంకా మిగతా విషయాలు అడిగి తనని ఇబ్బంది పెట్టకుండా, సరే సరే వెనకాల ఎక్కువ వెళ్ళిపోదాం అని అనగాని ఆ అమ్మాయి ఆ బుట్టని మోయడానికి వెళ్తుంది. తనకు చేత అవుతలేదు. అప్పుడు శంకర్ తనని చూసి, సరే సరే ఆగమ్మా, నేను లోపల పెడతానంటూ ఆ సీతాఫలాల బుట్టను తీసుకొని ఆ వెనుక సీట్లలో పెట్టాడు. ఆ సీతాఫలాల బుట్టను లేపినప్పుడే శంకర్కి ఏదో కుళ్ళిపోయిన వాసన వచ్చింది. కానీ పట్టించుకోలేడు. ఇంకా తెచ్చి ఆటోలో పెట్టేశాడు. ఆ అమ్మాయి వచ్చి వెనకాల ఎక్కింది. ఇంకా శంకర్ ఆటో స్టార్ట్ చేయగా, వెళ్దామా అని అంటాడు. వెళ్దాం వెళ్దాం అంటూ అనగానే ఇంకా ఆటో ఆ దారిలో వెళ్తూ ఉంది. దారంతా చీకటిగా ఉంది. చుట్టుపక్కల కాస్త అడవి లాంటి ఎండిపోయిన చెట్లు ఉన్నాయి. ఆ మధ్యలో ఆటో వెళ్తుంది. శంకర్ అలా వెళ్తూ ఉంటే వెనకాల ఆమె కూర్చుంది. ఏంటమ్మా ఇంత కష్టపడాలా? గిరాకీ కాకపోతే పొద్దునంగానే వెళ్ళిపోవాలి. చీకటి పడ్డదాకా ఉంటే దినాలు బాగలేవు. ఏదైనా అయితే ఏం చేస్తావు? నాకేమవుతుంది? నాకు ఏం కాదు, నేను ఆడపులిని. నా దగ్గర ఎవరైనా వస్తే వాళ్ళే మటాష్ అవుతారు అని ఆమె ఏదో రకంగా అంటుంది. ఆడపిల్లవు మగపిల్లలతో పోలిక పెట్టుకోవద్దు కదా. చీకట్ల ఏ మృగాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయో, ఎవరు ఏం చేస్తారో కూడా తెలియదు అని అంటూ ఉండగా, నన్ను ఎవరు ఏం చేయలేరులే అయ్యా, నువ్వేం కంగారు పడకు. ముందైతే మా ఊర్లో దింపు, ఆ తర్వాత వెళ్ళిపో, నాకెందుకులే అంటూ ఇంకా ఆటోను అలా మెల్లగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు.
అలా కొద్ది దూరం వెళ్తూ ఉన్నాడు. ఆ ఆటోలో వెనకాల ఆ బుట్టిలో నుంచి కుళ్ళిపోయిన వాసన వస్తూనే ఉంది. అది ఏం వాసన కూడా ఆయనకు అర్థం అవట్లేదు. ఆమె చూడడానికి కూడా చాలా నీటుగా ఉంది. జడ వేసుకొని పెద్ద పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని ఉంది. అలా ఇంకా కొద్ది దూరం వెళ్ళగానే అక్కడ ఒక ఊరికి వెళ్ళే గేటు ఉంటుంది. ఊరు చాలా దూరం ఉంది. అక్కడ ఆటో ఆపమంది. ఆటో ఆపమనగానే ఇంకా శంకర్ ఆటో ఆపాడు. ఏమైందమ్మా, ఇక్కడ దిగుతావా అని అంటాడు. అవును, ఇగో ఈ నుంచి దిగి కనపడుతుంది ఆ ఊరు వరకు నడవాలి. ఇంకా నాకు ఎవరు సహాయం చేస్తారు, నడుచుకుంటూ పోవడమే అని అనగానే శంకర్కి జాలి వేసింది. అయ్యయ్యో, ఎందుకు కంగారు పడతావు, నేను మీ ఇంటి వరకు దింపుతానులే, దా అంటూ మళ్ళీ ఆటో ఎక్కించుకుంటాడు. వద్దులే అయ్యా, నీకెందుకు శ్రమ, ఇప్పటికింత దూరం తీసుకొచ్చావు అంటూ ఉండగానే లేదు లేదు, నేను అలా ఒంటరిగా వదిలేయలేను గాని ఆటో ఎక్కు అని ఎక్కించుకొని మళ్ళీ ఆ దారిలో వెళ్తూ ఉన్నారు. ఆ దారి ఇంకా చాలా భయంకరంగా ఉంది. ఊరు చాలా దూరం ఉంది. ఇంకా అక్కడి నుంచి అంతా ముళ్ళకంపతో ఉన్న పొలాలు, ఇంకా బీడు భూములు, ఆ మట్టి దారిలో నుంచి ఆటో వెళ్తుంది. ఆ దారంతా చాలా భయంకరంగా ఉంది. ఆ దారిలోకి మళ్ళగానే గాలి విపరీతంగా వేస్తుంది. దూరంగా గుడ్లగుపళ్ళు మూలుగుతున్న శబ్దాలు భయంకరంగా వినబడుతున్నాయి. అలా ఇంకా కొద్ది దూరం వెళ్ళగానే ఆ అమ్మాయి వెనుక నుంచి అయ్యా అయ్యా, ఆటో ఇక్కడే ఆపండి అంటూ అనగానే ఇక్కడనా, ఇక్కడెందుకు అని శంకర్ అనగా అప్పుడు ఆమె ఎడమవైపు పొలాల ఒక పాడుబడిన ఇల్లును చూయించింది. అదే అయ్యా, అక్కడ లాంతరు వెలుతురు కనపడుతుందా, అదే మా ఇల్లు, అక్కడ నేను ఉంటాను. ఇక్కడ ఊరేమో దూరం ఉంది, ఇక్కడ ఎట్లా ఉంటున్నావు అని అడిగితే లేదు లేదు, మా పొలాలు ఇక్కడే, మాకు ప్రశాంతంగా ఉండాలని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అంటూ తనకు నచ్చ చెప్పింది. సరే పద, ఇంటి ముందర దించి పెడతా అని ఇంకా తనని ఆ పొలాల మధ్యలోకి ఆటోను మళ్లించాడు. సరిగా ఆటో ఆ ఇంటి ముందరికి వెళ్ళి ఆగింది. శంకర్ ఇంకా ఆ అమ్మాయి ఆటో నుంచి కిందకు దిగారు. దిగిన తర్వాత శంకర్ చుట్టూ చూస్తున్నాడు. ఆ ప్రాంతం ఎంత భయంకరంగా ఉందంటే అక్కడ ఒక్క పిల్ల పురుగు కూడా లేదు. ఇంకా అమ్మాయి దిగి ఏంటి అలా చూస్తున్నావని అంటుంది. లేదు, ఈ ప్రాంతం చూస్తే ఇంత భయంకరంగా ఉంది, నువ్వు ఒక్కదానివి ఇక్కడేడుంటున్నావు, అయినా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఇంట్లో ఎవ్వరు లేరయ్యా, నేను ఒక్కదాని ఉంటాను, అయినా అయినా భయపడడానికి ఏముంది, నేను ఏ దానికి భయపడను, నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటాను అని ఏదేదో చెప్తుంది. ఇంకా అలా ఆటోల నుంచి ఆ బుట్ట దించి వాకిట్లో పెడతాడు. పెట్టగానే అప్పుడు శంకర్ వెళ్ళాలని అనుకుంటాడు. కానీ శంకర్కి ఎందుకో ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి ఒక రకంగా పోబుద్ధి కూడా అయితలేదు. చూడు, నువ్వు ఒక్కదాన్ని ఎలా ఉంటావు, భయం కదా, అసలు నాకు వెళ్ళాలంటే కూడా మనసు ఒప్పట్లేదు. నా పైన ఇంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. కానీ మీరు ఇప్పుడు వెళ్తానంటే కూడా నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇంత దూరం నాకు సహాయం చేయనీకి వచ్చారు, కనీసమైనా నా చేతి వంట తినైనా వెళ్ళొచ్చు కదా అని అంటుంది. లేదు లేదు, ఇప్పటికే చాలాసేపు అయింది, ఇంటి దగ్గర నా పెళ్ళం ఎదురు చూస్తుంది అంటూ అనగా ఏ, నీ పెళ్ళం పెడితేనే తింటావా, ఈరోజు నువ్వు నా అతిథివి, నా ఇంట్లోకి వచ్చి బుక్కడి అన్నం తినిపో అయ్యా అని అనగానే శంకర్ కాదనలేకపోతాడు. సరే అని ఇంకా ఇంట్లోకి వెళ్తారు. ఇల్లంతా పాడుబడిన ఇల్లులాగా పాత ఇల్లులా ఉంటుంది, కానీ లోపల మాత్రం బాగుంటుంది. శంకర్ అక్కడ వెళ్ళి ఒక కట్టె కుర్చీ పైన కూర్చుంటాడు. ఒక 15 నిమిషాలాగు, నీకు మంచి కోడి కూర వండి పెడతానని అంటుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళినాక శంకర్కి ఏమైందో ఏమో అంతా మర్చిపోయినట్టుగా అయిపోయింది. ఇంకా ఆమె పెరట్లోకి వెళ్ళి ఒక కోడిని కోసి మంచిగా పోతం చేసి శంకర్కి మంచిగా చికెన్ కూర వండి పెట్టింది. మంచిగా తిన్నారు. తిన్న తర్వాత ఈ రోజుకు రాత్రికి ఇక్కడే ఉండొచ్చు కదా ఆమె అంటుంది. అలా అనగానే లేదు, నాకు నా భార్య ఉంది, వెళ్ళాలి. లేదు లేదు, ఈరోజు రాత్రికి ఉండు, నేనే నీ భార్య అనుకోవచ్చు కదా, పోయేదేముంది, పెళ్ళైతే చేసుకోలేను కదా అని అనగా శంకర్కి ఆశ్చర్యం అనిపించింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ అనగా లేదబ్బా, నిజమే చెప్తున్నా, ఈరోజు ఒంటరిగా నేనున్నాను, నేను నా భర్తగా ఊహించుకుంటాను, పోయేదేముంది అంటూ మత్తెక్కిన మాటలతోటి శంకర్ని మాయ చేస్తుంది. శంకర్ కూడా తన మాయలో పడిపోతున్నాడు. శంకర్కి అర్థం కావట్లేదు. అప్పుడు ఆమె ఒక్క నిమిషం ఉండు, నేను గదిలోకి వెళ్ళి చీర మార్చుకుంటాను అంటూ అనగానే ఆ మత్తైన మాటలు వింటే శంకర్లో ఉన్న కామం కాస్త బయటకు వచ్చింది. అలా ఇంకా శంకర్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన భార్యని, తన చెల్లి దగ్గర వెళ్ళిన విషయాలన్నీ మర్చిపోతున్నాడు. ఇంకా శంకర్ తనని తను కంట్రోల్ చేసుకుంటూ అలాగే కూర్చున్నాడు. అప్పుడే శంకర్ కళ్ళు ఆమె తెచ్చినటువంటి ఆ బుట్టి పైన పడింది. ఎందుకంటే ఆ బుట్టిని ఆటోలకి ఎక్కించేటప్పుడు దాంట్లో కుళ్ళిపోయిన వాసన వచ్చింది. ఎందుకో ఏమో
ఆ బుట్టిపైన ఉన్న పేపర్ ఒక్కసారిగా తెరుచుకుంది. ఇంకా శంకర్ అందులో సీతాఫలాలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని చూడాలనుకొని మెల్లగా లేస్తూ దగ్గరికి వెళ్తాడు. అలా దగ్గరికి వెళ్ళి ఆ బుట్టిలోకి తొంగి చూడగానే ఇప్పుడు అక్కడ ఉన్నాయన్ని సీతాఫలాలు కావు, మనుషుల చేతులు, పుర్రెలు, మనిషి మాంసమే అందులో ఉంది. అలా చూడగానే శంకర్కి ఇంకా చెమటలు పట్టాయి, కళ్ళు పెద్దవి చేశాడు, భయంకరంగా వణుకుతూ ఉన్నాడు. అలా వణుకుతూ అప్పుడే తలుపు శబ్దం వచ్చింది. తలుపు శబ్దం రాగానే శంకర్ ఏం తెలియనట్టు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఇంకా శంకర్ ఒక దిక్కు గజగజ వణుకుతూ ఉన్నాడు. ఆ గదిలో నుంచి వచ్చిన ఆ అమ్మాయి అందంగా రెడీ అయ్యి తన కోసం ముస్తాబై వచ్చింది. అప్పుడు బయటికి వచ్చి, ఏయ్, నేను చాలా అందంగా ఉన్నాను కదా అంటుంది. శంకర్కి నోట మాట రావట్లేదు. చూడడానికి నిజంగా చాలా అందంగానే ఉంది, కానీ ఆ గంపలో అవి చూడగానే శంకర్కి మాట్లాడడానికి కూడా నోరు వస్తలేదు. అలా వణుకుతూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి తన చల్లని చేయితోటి తనను ముట్టుకుంది. ముట్టుకోగానే తన ఒళ్ళంతా జలధరించింది. ఏయ్, ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? అలా వణుకుతున్నావేంటి అని అడుగుతూ ఉంది. తను పక్కనే కూర్చొని మృత్యువే తన పక్కన కూర్చున్నట్టుగా ఫీల్ అవుతూ, ఏం లేదు, ఏం లేదు, నేను తొందరగా వెళ్ళాలి, మా ఆవిడ కాల్ చేసింది, నా కోసం ఎదురు చూస్తుందంట అంటూ కంగారు పడుతూ అంటున్నాడు. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? చెప్పాను కదా, ఈ రోజుకు నేనే నీ భార్యని అనుకోవచ్చు కదా అంటూ దగ్గరికి రాబోతుంది. లేదు లేదు, నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళాలి, నాకు చాలా అర్జెంటుగా వెళ్ళాలి అంటూ కంగారు పడుతున్నాడు. ఏమైంది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, ఇప్పుడేమైంది నీకు? అలా భయపడుతున్నావు? ఇంత అందాన్ని కళ్ళ ముందల పెట్టుకొని వెళ్ళిపోతానంటావేంది? నువ్వు అసలు మొగోడివేనా అని అనగానే తను అలా మాట్లాడేసరికి శంకర్కి చాలా భయం వేసింది. అది కాదు, మా ఆవిడ కాల్ చేసింది, సమయం బాగైంది, పిల్లలు కూడా ఎదురు చూస్తారు, వెళ్ళాలండి, మళ్ళీ ఎప్పుడైనా ఆ దారిలో వస్తాను కదా, మీ ఇంటికి వస్తా అంటూ తప్పించుకునేటందుకు ఏదేదో అల్లుతున్నాడు. కానీ ఆమె మాత్రం కోపంగా చూస్తూ, నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ రాత్రికి ఇక్కడే నాతోనే ఇంకా శాశ్వతంగా ఉండిపోవాలి అంటూ అనగా తనకి ఏం అర్థం కాలేదు. లేదండి, మళ్ళెప్పుడైనా వస్తాను కదా, మీ కోరిక తీరుస్తా, నన్ను ఇప్పుడు వదిలేయండి అన్నాడు. ఏదో ఫోన్ వస్తున్నట్టుగా చెవుకర ఫోన్ పెట్టుకొని, వస్తున్నానే, తొందరగా వచ్చేస్తున్నాను, ఇగో మధ్యలో ఉన్నాను అంటూ ఫోన్ చెవికడ పెట్టుకొని ఆ ఇల్లు దాటుకొని బయటికి రావాలని చూశాడు. కానీ శంకర్కి లోపల భయం అవుతూనే ఉంది. ఇంకా గడప దాటి ఆటో దగ్గరికి పరిగెత్తుకొని ఆటో స్టార్ట్ చేయాలని చూశాడు. అలా ఆటో ఎక్కి ఆటోను స్టార్ట్ చేయబోతూ ఉంటే ఆటో స్టార్ట్ అవ్వట్లేదు. అప్పుడు వెనుక నుంచి తన భుజం పైన ఎవరు చెయ్యి వేశారు. అలా చెయ్యి వేయగానే ఉలికి పడి వెనుకకు చూశాడు. ఇంకేముంది, అక్కడ అదే మహిళ కూర్చొని ఉంది. ఎక్కడికి వెళ్తావురా, ఈరోజు రాత్రికి నువ్వు నా దగ్గరే ఉండిపోవాలి అంటూ అనగానే శంకర్కి ఇంకేం అర్థం కాలేదు. ఇంట్లో ఉన్న అమ్మాయి నేను రాకముందే ఆటోలోకి ఎలా వచ్చింది? ఇంకా భయపడుతూ ఉన్నాడు. ఆటో స్టార్ట్ కావట్లేదు. వెనుకకు చూసి, నేను వెళ్ళాలండి, వదిలేయండి, నేను వెళ్తాను అంటూ భయపడుతున్నాడు. ఇంకా శంకర్కి అర్థమైపోయింది అదేదో మాయలో ఉందని. ఇంకా అది ఆటో దిగి, రేయ్, బయటికి రా, ఇంట్లోకి మర్యాదగా వస్తావా రావా, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తా అలా అనగానే, ఏంటండి అలా మాట్లాడుతున్నారు, చెప్పాను కదా ఇంకొకసారి వస్తాను అని అనగానే దానికి విపరీతమైన కోపం వచ్చింది. ఒక్కసారిగా తన చేయితోటి చెంపపైన గట్టిగా కొట్టింది. శంకర్కి ఇంకా ఉచ్చపడింది, కింద పడ్డాడు. అప్పుడే అది భయంకరమైన ఒక ఆకారంలోకి మారింది. దాని రూపాన్ని చూసి శంకర్ ఇంకా వణికిపోయాడు. అది ఈసారి మనిషిలా లేదు, ఒక నల్లటి ఆకారంలోకి మారి భయంకరంగా వికారంగా శంకర్ వైపు చూసి నవ్వుతుంది. అప్పుడే ఇంకా పూర్తిగా అర్థమైపోయింది తనను ట్రాప్ చేసింది ఒక దయ్యమని. తనను చూసి భయపడుతూ వణుకుతూ ఉన్నాడు. అది దగ్గరికి వస్తూ ఉంది. శంకర్ ఇంకా ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోవాలని గట్టి అరుస్తూ పొలాల వైపు వెళ్తున్నాడు. అది వెనకాల పడుతూ ఉంది. ఎటు పోతే అటు శంకర్ని అడ్డగిస్తుంది. అలా అడ్డగించి తనని పట్టుకుని గుంజుకుపోవాలని చూస్తుంది. శంకర్ అరుస్తూ ఉన్నాడు. శంకర్ ఇంకా తన చేతిలో ఎన్నో దెబ్బలకు గురయ్యాడు. అతి కష్టం మీద పడుతూ లేస్తూ కాపాడండి అంటూ ఊరు వైపుకు పరిగెడుతున్నాడు. మధ్యలో పొలాలు ఉంటాయి. పొలాల కాడికి
అర్ధరాత్రి పూట కొంతమంది రైతులు వస్తారు. అక్కడే చల్లిమంట వేసుకుని కూర్చుంటారు. శంకర్ ఇంకా భయపడుతూ గట్టిగా అరుస్తున్న అరుపులు వాళ్ళకు వినబడ్డాయి. అప్పుడు వాళ్ళందరూ ఉలికిపడి, రేయ్, అక్కడ ఏవో అరుపులు వినబడుతున్నాయి రా, ఎవరో ఆపదలో ఉన్నారు, మళ్ళీ ఆ ఇంట్లోకి ఎవరో వెళ్ళినట్టున్నారు, పదండి అంటూ అక్కడే ఉన్న నిప్పుకర్రలు తీసుకొని శంకర్ వైపుకు పరిగెత్తారు. ఆ రైతులంతా నిప్పుకర్రలు తీసుకొని ఆ శంకర్ అరుస్తున్న అరుపుల దిక్కు పరిగెత్తగా ఇంకేముంది, శంకర్ వెనకాల అతి భయంకరమైన దెయ్యం శంకర్ని పట్టుకొని గాల్లో లేపుతూ అతన్ని చంపాలని చూసింది. ఇంకా ఈ రైతులు ఆ చుట్టూ చేరుకొని, ఏయ్ వదిలేయవే, అతన్ని వదిలేయి, ఎక్కడ దాపరించావు, వదిలేస్తావా లేదా అంటూ ఆ నిప్పుకర్రలు చూపిస్తూ తనని భయపెట్టిస్తున్నాడు. ఆ దయ్యం ఈ రైతులను చూసి భయంకరంగా వికటహాసం చేస్తుంది. కానీ ఆ నిప్పును చూసినా కూడా ఆ దయ్యం భయపడతలేదు. ఇంకా రైతులో ఒక అతనికి బాగా మంత్రాలు వస్తాయి. దయ్యాన్ని జుట్టు పట్టుకొని మంత్రం చెవులో చెప్తే ఆ దయ్యం పారిపోతుందని ఆయనకు తెలుసు. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ధైర్యం చేసి ఆ దయ్యం వైపుకు పరిగెత్తాడు. ఆ దయ్యం తనను చూసి భయంకరంగా నవ్వుతుంది. రా 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 అంటూ అనగానే తను ధైర్యం చేసి ఆ దయ్యం జుట్టు పట్టుకొని ఓడి తిప్పి అప్పుడే తన చెవిలో ఒక రకమైన మంత్రం చదువుతూ ఉన్నాడు. ఆ మంత్రం చదువుతూ ఉండగానే ఆ చేతిలో ఉన్న శంకర్ని తన కింద వదిలేసింది. ఆ మంత్రం దాటికి దాని ముఖమంతా మారిపోతూ భయంకరంగా అరుస్తూ ఉంది. అతడు మాత్రం ఏదో దైవశక్తి పూరినట్టుగా ఆ చెవులో ఆ మంత్రాన్ని ఆపకుండా చెప్తూనే ఉన్నాడు. ఇంకా మంత్రం దాటికి చివరిగా అది తన చేతిలోనే మొత్తం బూడిదలా అయి మాయమైపోయింది. ఇంకా శంకర్ని తీసుకొని ఊర్లకు తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లి ఆ దయ్యం గురించి అంతా చెప్పారు. ఉదయం వరకు అక్కడే ఉంచుకున్నారు. శంకర్ చాలా భయపడ్డాడు. ఉదయం పూట ఆ రైతుల సహాయంతో ఆటోను తీసుకొని ఇంకా మళ్ళీ వాళ్లకు మరొకసారి కృతజ్ఞత చెప్పుకొని, నా ప్రాణాన్ని మీరు కాపాడారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోను అంటూ ఆటో నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిందంత భార్యకి చెప్పాడు. తర్వాత చెల్లికి చెప్పాడు. చెల్లి కూడా చాలా భయపడింది. ఇంకా ఆ రోజటి నుంచి శంకర్ అర్ధరాత్రి పూట తెలియని దారిలో ఒంటరిగా ఎప్పుడు పోలేడు. అలా వెళ్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని అతనికి బాగా అర్థమైపోయింది. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చెప్పాను కదండి, నాకు ఇంకో ఛానల్ ఉంది, వేణు టెల్స్ మిస్టరీస్. ఆ ఛానల్ కూడా మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకోసమని మంచి మంచి స్టోరీస్ని అయితే తీసుకొని వస్తాను. మరొక అద్భుతమైన స్టోరీతో నేను మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.